ఈ 2024-2026 జస్ట్ లిటిల్ ఓవర్ 1.5 years లో మనకైనటువంటి సరెండర్స్ 4 సెంట్రల్ కమిటీ మెంబర్స్ సరెండర్ అయినరు, స్టేట్ కమిటీ మెంబర్స్ 21 మంది సరెండర్ అయినరు, రీజనల్ కమిటీ మెంబర్ ఒకరు, డివిజనల్ కమిటీ మెంబర్లు డివిజనల్ కమిటీ సెక్రటరీ స్థాయి ఉన్న వాళ్ళు 40 మంది, ఏరియా కమిటీ సెక్రటరీ ఏరియా కమిటీ మెంబర్ స్థాయి ఉన్న వాళ్ళు 149 మంది, అట్లాగే తెల సభ్యుల స్థాయి ఉన్న వాళ్ళు అంటే పార్టీ మెంబర్షిప్ ఉన్న వాళ్ళు 546. ఈ రకంగా 761 మంది ఇంతవరకు లాస్ట్ 1.5 నుంచి 2004 నుంచి 2006 మధ్యలో 1.5 years లో సరెండర్ అయ్యారు అన్నమాట. అట్లాగే ఈ లాస్ట్ 1.5 నుంచి 2 years లో మనం స్వాధీనం చేసుకున్నటువంటి వెపన్స్ ఏవైతున్నాయో 5 LMGs ను రికవర్ చేసుకున్నాము, 54 AK-47s రికవర్ చేసుకున్నాము, ఒక యుఎస్ మేడ్ పోల్ట్ రైఫిల్ కూడా అప్పుడు మీకు తెలుసు 2 months కింద రికవర్ చేసుకున్నాము. టావర్ 6 వెపన్ ఇజ్రాయెల్ మేడ్ అది కూడా ఒకటి దొరికింది, అది కూడా రికవర్ చేసుకున్నాం. ఇన్సాస్ రైఫిల్స్ 46, SLRs 47, G3 రైఫిల్స్ 2, ఇట్లా డిఫరెంట్ క్యాలిబర్ ఉన్న వెపన్స్ 303 రైఫిల్స్ 38, సింగిల్ షాట్ 44. ఈ రకంగా మొత్తం 302 వెపన్స్ ను లాస్ట్ 1.5 to 2 years లో రికవర్ చేసుకున్నాం. అందులో ఇయర్ వైజ్ చూస్తే 24 లో 36 ఇంక్లూడింగ్ 6 AK-47s, 25 లో 60 ఇంక్లూడింగ్ 4 AK-47s. ఈ సంవత్సరం మనం రికవర్ చేసుకున్న 206 అందులో 44 AK-47s ఉన్నాయి. ఈ విధంగా ఇది చెప్పదలుచుకుంది. లాస్ట్ 23 నుంచి చూస్తే 23 డిసెంబర్ నుంచి లెక్కేసుకుంటే మన తెలంగాణకు చెందినటువంటి వాళ్ళు, తెలంగాణ రాష్ట్రానికి చెందినటువంటి వాళ్ళు సెంట్రల్ కమిటీలో 11 మంది ఉండే, అది ఇవాళ ఈ రోజుకి 2కు పడిపోయింది. స్టేట్ కమిటీ మెంబర్లు 2 ఏళ్ల కింద 24 మంది ఉండేది, ఇవాళ సంఖ్య 2కు వచ్చింది. ఆర్సీఎంలు ఒకరుండే ఒకరు అట్లే ఉన్నారు. ఆయన మీకు అనుకున్న 5 ఒక ఆయన డివిజనల్ కమిటీ సెక్రటరీ మెంబర్ స్థాయిలో ఉన్న వాళ్ళు 36 మంది ఉంటే ఇవాళ ఒకరికి వచ్చింది అది సంఖ్య. ఏసీఎస్లు 23 ఉంటే ఇప్పుడు ఎవరు లేరు, దళ సభ్యులు కూడా 30 మంది ఉంటే ఇప్పుడు ఎవరు లేరు. కాబట్టి టోటల్ మన రాష్ట్రం నుంచి 125 మంది ఉండే 125 మంది 2023 డిసెంబర్ లో, అది ఇవాళకి 5కు దిగింది. అంటే తెలంగాణ రాష్ట్రానికి చెందినటువంటి వాళ్ళు ఇంకా యూజీగా ఉన్న వాళ్ళు 5 మిగిలిందన్నమాట, ఇంక్లూడింగ్ గణపతి ప్లస్ పస్టోరి నరహరి, వీళ్ళిద్దరు కూడా సిసి మెంబర్లు, సిసి సెంట్రల్ కమిటీ స్థాయిలో ఉన్న వాళ్ళు. జోడ రత్నాబాయి స్టేట్ కమిటీ మెంబర్ స్థాయిలో ఉంది. వార్త శేఖర్ ఎలియాస్ మంగ్తు ఈయన స్టేట్ కమిటీ మెంబర్ స్థాయిలో ఉన్నాడు. అట్లాగే రంగబోయిన రూపి ఎలియాస్ భాగ్య ఎలియాస్ రూపి, ఈమె వార్తశేఖర్ భార్య, ఈమె కూడా ఏరియా కమిటీ మెంబర్ స్థాయిలో ఉంది. ఈ విధంగా మళ్ళొకసారి ఇంతకుముందు మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి పిలుపుని మళ్ళీ పునరుద్ఘాటిస్తున్నాను. ఎవరైతే సరెండర్ ఇంకా బయటకు రాకుండా ఉన్నారో, యూజీగా ఉన్నారో, అజ్ఞాతంలో ఉన్నారో 5 వాళ్ళు కూడా బయటకు వస్తే సంతోషం. వాళ్ళని పూర్తిగా ఆహ్వానిస్తున్నాం ఓపెన్ గా బయటికి రమ్మని. థ్యాంక్ యూ వెరీ మచ్. ఒక్క నిమిషం, వాళ్ళు ఏమో మాట్లాడుతూ ఇంకా ఏమన్నారండి? ఓకే ఠీక్. आज तेलंगाना पुलिस के सामने 42 माओवादी, अज्ञात भूमिगत माओवादी बाहर आ गए हैं, सरेंडर करे हैं. उसमें सोडी मल्ला एलियास केशाल एलियास निखिल, ये दंडकारण्य स्पेशल जोनल कमेटी